తెలంగాణ కొబ్బరి రైతుల అవగాహన సదస్సు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో తెలంగాణ రాష్ట్ర కొబ్బరి రైతుల ఉత్పత్తిదారుల సంఘం రైతుల అవగాహన సదస్సులో అధ్యక్షుడు ఆలపాటి రామ్మోహన్ రావు, సెక్రటరీ కొక్కెరపాటి పుల్లయ్య, అగ్రికల్చర్ ఏఓ నవీన్, హార్టికల్చర్ ఆఫీసర్ సందీప్, ఫీల్డ్ ఆఫీసర్ సురేష్, చిముకుత్తి వెంకటేశ్వరరావు, నున్న కృష్ణ, మహేశ్వరరావు, బత్తిన పాదసారథి, రాంబాబు, అల్లూరి వెంకట రామారావు, కాసాని మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వ్యవసాయంతో అప్పుడు కూడా చాలా మంది కొబ్బరి వేశారు. కాబట్టి కొబ్బరి వేసా కానీ కొబ్బరికాయలు మనకి కొత్తగా ఎవరికైనా అమ్ముకున్నా తప్ప ఇక మిగతా ఉత్పత్తులు దానికి సంబంధించిన ఫ్యాక్టరీలు ఉన్న రాష్ట్రాలు మన దగ్గర లేవు. కాబట్టి మన దగ్గర 10 రూపాయలు కొబ్బరికాయలు వస్తుంది. తమిళనాడులో 27 రూపాయలు చేలు ఉత్పత్తి ఫ్యాక్టరీలు ఉన్నాయి. కాబట్టి వాటి కొనుక్కు ఆ నీళ్ళు కొబ్బరికాయ దాన్ని పోగ పెడతారు, పాలు తెస్తారు. పాలు తీసుకుని కొబ్బరి రీసెర్చ్ అనేది అది కంపెనీ ఉన్నప్పుడు దానికి లాభం అలాగే మనోరాజు పెట్టుబడి పడిన డిపోర్ట్ ఉన్నప్పుడు కొబ్బరి బోర్డు ఏర్పడింది. దానికి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ ద్వారానే మనకి వ్యవసాయ కళాశాలలో పక్కన ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కొబ్బరి జాతులు ఎన్ని రకాల ఉత్పత్తులు అర్థం దాన్ని కొబ్బరి పరిశోధన కేంద్రంలో దాన్ని ఉంచాలని కాన్సెప్ట్ తోటి ఒక 40 ఎకరాల భూమిని పొందడం నేర్చుకున్నప్పుడు వ్యవసాయ కళాశాల అట్లనే మనకి ప్యాడీ ఉంటుంది, ఆయిల్ పామ్ ఎఫ్యూలు ఉంటాయి. ఇప్పుడు అన్నట్టు మన పుల్లయ్య గారు ఒక మెన్షన్ చేసినాం 5 కోట్లు సబ్సిడీ అనేది రావడం జరిగింది స్టేట్లో ఎఫ్యూల్ అని చెప్పి. అట్లనే మేము లాస్ట్ టైం అరకు వెళ్ళడం జరిగింది. మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అరకు వెళ్ళడం జరిగింది. అరకులో మెయిన్ క్రాప్ వచ్చేసి వాళ్ళకి కాఫీ అండి. కాఫీ గింజలు అక్కడ బోర్డు ఉంటుంది కాఫీ కూడా. ఆ బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే కాఫీ గింజలు కొని వాళ్ళు ప్రాసెస్ చేసి అమ్ముతారు. అక్కడ ఏం చేస్తారంటే రైతులు ఒక 100 మంది నుంచి 150 మంది కలిసి ఒక ఎక్కువ ఫామ్ చేసి ఎట్లనే మన కొబ్బరి ఇప్పుడు ఎట్లయితే కొబ్బరి మనం ఎట్లా చేసుకున్నామో అట్లనే అక్కడ కాఫీ గింజలు చేసుకొని వాళ్ళకి గవర్నమెంట్ నుంచి 2 కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులతో ఏం చేశారంటే వాళ్ళు ఒక మిషనరీ కొనుక్కున్నారు. ఆ మిషనరీ కొనుక్కొని రైతుల దగ్గర నుంచి కాఫీ బోర్డు ఎలాగైతే గింజలు ఉంటుందో వీళ్ళు కూడా గింజలు కొన్నారు రైతుల దగ్గర నుంచి. కొని దానికి డ్రైయింగ్ చేసుకుని ప్లాట్ఫామ్ కొని మనకి ఇప్పుడు గ్రీన్ హౌస్ లాగా కట్టేసుకొని డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ కట్టుకున్నారు. అక్కడ దాంతోపాటు ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఒక మిషనరీ కొనుక్కున్నారు. ఆ మిషనరీ ఏం చేస్తారంటే ఆ గింజలు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత దాన్ని పౌడర్ చేస్తారు. పౌడర్ చేసేసి ఆ ఎఫ్ఓ పేరుతో వాళ్ళు అక్కడ ఏదైతే ఈ కాఫీ పౌడర్ ఉంటుందో